మన జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో ప్రశంస కూడా అంతే ముఖ్యం. దాన్ని ఒక కరెన్సీలాగే చూడొచ్చు. కానీ మనం దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఇంత పవర్ఫుల్ కరెన్సీని మన జీవితంలో, మన పనిలో సరిగ్గా ఎలా వాడుకోవాలో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అవును, విషయంలోకి వస్తే ప్రశంస ఈ రోజుల్లో ఇది చాలా తక్కువైపోయింది కదా. ఈ మాట వినగానే చాలామందికి నిజమే అనిపిస్తుంది. మన చుట్టూ ఒకరినొకరు మెచ్చుకోవడం అనేది చాలా అరుదైపోయింది. అసలు ఈ కొరత ఎందుకొచ్చింది? దీని ప్రభావమేంటి? కాని ఒక్క క్షణం ఆలోచించండి. మనం చాలా తక్కువ అంటున్న ఈ ప్రశంసే ఒక వ్యాపారం విజయానికి కీలకమైతే, ఇది కేవలం మనసుకి హాయినిచ్చే విషయం మాత్రమే కాదు, బిజినెస్లను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక సూపర్ పవర్. సరే, ఇక మొదటి విభాగానికి వద్దాం. వ్యాపారంలో కృతజ్ఞతకున్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ప్రశంస అనేది కేవలం మంచి ఫీలింగ్ మాత్రమే కాదు, అదొక పక్కా బిజినెస్ స్ట్రాటజీ అని ఇక్కడ మనకి అర్థమవుతోంది. చాలా సింపుల్ విషయం. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఎంత బావుంటుంది? మనస్సు తేలిక పడుతుంది. ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఏదో సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. బిజినెస్ లెక్కల గురించి మాట్లాడే ముందు ఈ చిన్న మానవ స్పందనను మనం గుర్తుంచుకోవాలి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ప్రశంసలు అద్భుతాలు చేస్తాయి. వాళ్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఫోకస్ మెరుగవుతుంది, టీంలో ఒకరికొకరు సాయం చేసుకునే గుణం పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మంచి ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లరు. ఇప్పుడు కస్టమర్ల దగ్గరికి వద్దాం. కస్టమర్ల పట్ల మనం కృతజ్ఞత చూపిస్తే వాళ్లతో మనకు బలమైన బంధం ఏర్పడుతుంది. వాళ్ళు పదే పదే మన దగ్గరికి వస్తారు. ఇంకో విషయమేంటంటే, వాళ్లే మనకు ఫ్రీగా మార్కెటింగ్ చేస్తారు. అదే వర్డ్ ఆఫ్ మౌత్ అంటే. సో ఓవరాల్గా చూస్తే ఒక కంపెనీలో ప్రశంసించే గుణముంటే దానికి మార్కెట్లో మంచి పేరొస్తుంది, ఆఫీస్లో పాజిటివ్ వాతావరణముంటుంది. ఇవన్నీ కలిసి ఆ కంపెనీకి స్థిరమైన వృద్ధినందిస్తాయి. లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వడానికి ఇంతకన్నా మంచి ఫౌండేషన్ ఏముంటుంది? సరే, ఇక తర్వాతి విభాగానికి వెళ్దాం. ఈ ప్రశంస అనే కాన్సెప్ట్ను ఇంకాస్త వివరంగా అర్థం చేసుకుందాం. దీన్ని 3 ముఖ్యమైన స్తంభాలుగా విభజించొచ్చు. ఇది మనకు ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది. ఈ టేబుల్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. మొదటిది ఉద్యోగి ప్రశంస, అంటే వాళ్ల పనిని గుర్తించడం. దానివల్ల వాళ్లు కంపెనీతోనే ఉంటారు. రెండవది కస్టమర్ ప్రశంస. దీనివల్ల వాళ్లు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు, నలుగురికి మన గురించి చెప్తారు. ఇక మూడవది ఆస్తి ప్రశంస, అంటే రియల్ ఎస్టేట్ లేదా స్టాక్స్ లాంటి మన ఆస్తుల విలువ కాలక్రమేణా పెరగడమన్నమాట. అయితే ఇక్కడొక విషయం, ఆస్తుల విలువ పెరగడం ముఖ్యం కాదనట్లేదు. కానీ అసలైన పవర్, నిజమైన శక్తి ఎక్కడుందంటే మనతో పనిచేసే ఉద్యోగులను, మనల్ని నమ్మిన కస్టమర్లను ప్రశంసించడంలోనే ఉంది. మనుషులే ఏ వ్యాపారానికైనా అసలైన బలం. ఓకే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కాని దీన్ని నిజ జీవితంలో ఎలా అమలు చేయాలి? మాటలు చెప్పడం తేలికే, చేతల్లో చూపించడం ఎలా? ఈ విభాగంలో దాని గురించే మాట్లాడుకుందాం. ప్రశంసలు చూపించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఒక 4 సింపుల్ మార్గాలున్నాయి. 1. మాటలతో లేదా రాతపూర్వకంగా థ్యాంక్స్ చెప్పడం. 2. చిన్న చిన్న బహుమతులివ్వడం. 3. నలుగురిలో వాళ్లను గుర్తించి మెచ్చుకోవడం. 4. వాళ్లు ఊహించని విధంగా కృతజ్ఞత చూపించడం. ఇది ఆచరణలో ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక చిన్న థ్యాంక్యూ నోట్ రాయొచ్చు, లేదా ఒక పర్సనల్ ఈమెయిల్ పంపొచ్చు. బోనస్లు, డిస్కౌంట్లు ఇవ్వొచ్చు. కంపెనీ న్యూస్ లెటర్లో ఉద్యోగుల విజయాల గురించి రాయొచ్చు. మన రెగ్యులర్ కస్టమర్లకు అప్పుడప్పుడు చిన్న గిఫ్ట్స్ పంపడం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మనం ముగింపు దశకు వచ్చేస్తున్నాం. ఇక్కడ మనం చిన్న చిన్న టెక్నిక్స్ నుండి ఒక పెద్ద బిజినెస్ ఫిలాసఫీ వైపు వెళ్తున్నాం. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, విజయం అనేది ఒక టీమ్ గేమ్. దీని వెనుక ఒక బలమైన సలహా ఉంది. వ్యాపారంలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కేవలం డబ్బు సంపాదించడం కోసమే కాదు. కొన్నిసార్లు మనం తిరిగి ఇవ్వాలి, సంబంధాలను నిర్మించుకోవాలి. ఈ ఒక్క మాటలో ఎంత లోతైన అర్థముందో కదా. సింపుల్గా చెప్పాలంటే, విజయం అనేది ఎప్పుడూ ఒక వన్ మ్యాన్ షో కాదు, అదొక సామూహిక ప్రయత్నం. ఒక వ్యాపారం వృద్ధి చెందుతుందంటే దాని వెనుక ఎంతోమంది సహకారం, నమ్మకం, కృషి ఉంటాయి. ఈ నిజాన్ని మనం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. సరే, ఈ విశ్లేషణ ముగింపులో ఒక్క చిన్న ప్రశ్న. ఈరోజు, ఈ క్షణం, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో, అది మీ పనిలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు,
మీ నుంచి ఒక చిన్న ప్రశంసకు అర్హులైన వారు ఎవరు? ఒక్క క్షణం ఆలోచించి చూడండి.